రోజురోజుకి సోషల్ మీడియాలో అయితే విజయ్ కూతురికి సంబంధించిన మెచ్యూరిటీ లెవెల్స్ కోసం జనాలు ఆమెకు హాట్స్ ఆఫ్ చెప్పేస్తున్నారు. ఫ్యామిలీ మధ్యకి ఎవరైనా మూడో వ్యక్తి దూరితే ఖచ్చితంగా నెగటివిటీయా లేకపోతే గొడవలా ఏదైనా ఆ మూడో వ్యక్తికే ఎఫెక్ట్ పడుతుంది తప్ప ఫ్యామిలీకి ఏం ఎఫెక్ట్ పడదు. ఒకవేళ ఎఫెక్ట్ పడినా సరే దానికి దాన్ని వాళ్ళు క్రాస్ చేసి ముందుకు నడవగలిగే శక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఒక ఫ్యామిలీ కాబట్టి. అయితే ఇక త్రిష ప్రస్తుతం విజయ్‌తో రిలేషన్‌లో ఉందని, విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారని, భార్యకు విడాకులు ఇవ్వబోతున్నానని ఆఫీషియల్‌గా ఎప్పుడైతే విజయ్ అనౌన్స్ చేశారో, ఆ తర్వాత సీఎం అయిన తర్వాత పదవి స్వీకారం తీసుకునేటప్పుడు త్రిష రావడం గాని, వాళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్ళికి వెళ్ళడం గాని, ఇదంతా కూడా చాలా నెగటివిటీ తీసుకొచ్చింది. కానీ విజయ్ తలపతి పిల్లలు మాత్రం ఎంత సాఫ్ట్ కార్నర్‌తో ఉంటారంటే, ఒక పెద్ద సెలబ్రిటీకి మేము పిల్లలమి అనే ఎప్పుడు కూడా వాళ్ళలో ఆ యాటిట్యూడ్ అనేది కనిపించదు. ఇప్పుడనే కాదు. న్యూస్‌లు బాగా స్ప్రెడ్ అవ్వక ముందు కూడా వాళ్ళెక్కడైనా విజువల్స్‌లో ఏదైనా ఎయిర్‌పోర్ట్ విజువల్స్‌లో అలా కనిపించినప్పుడు కూడా వాళ్ళ పొలైట్ బిహేవియర్ కోసం మంచి టాకే ఉంది. అయితే ఇప్పుడు ఎప్పటికప్పుడు విజయ్‌ని చాలా దగ్గరగా టేక్ కేర్ చేసుకుంటుంది కూతురంట. తల్లితో కూడా వెళ్ళకుండా తండ్రి దగ్గర ఉంటూ తండ్రి ఏది తప్పు దారిలో వెళ్ళకూడదు అనే ఆలోచన చేస్తుందంట. అంటే అంత చిన్న పిల్లకి అంత మెచ్యూరిటీ ఉంది అని జనాలు ఆమె మెచ్యూరిటీని మెచ్చుకుంటున్నారు. ఇకపోతే త్రిష డబ్బు కోసం, పదవి కోసము విజయ్ దగ్గరవ్వడం, విజయ్‌కి రిలేషన్‌లోకి వెళ్ళడం కారణం అన్న టాక్ అయితే ఉంది. ఇక పిల్లలు సోషల్ మీడియాలో ఏదైతే నెగటివిటీ వస్తుందో దానంతటిని మేము స్ట్రాంగ్‌గా ఓవర్‌కమ్ చేస్తాము. మాకు మా నాన్న, అమ్మ పైన ట్రస్ట్ ఉంది అంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన నెగటివిటీని తండ్రి వరకు, తల్లి వరకు వెళ్ళకుండా ఒక అడ్డుకట్టగా పిల్లలు మారారు చూడండి. ఆ విషయం పైన నెటిజన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విజయ్‌కి భార్యనా లేకపోతే నెగటివిటీయా ఇదంతా పక్కన పెడితే పిల్లలే ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్నారిప్పుడు. ఆయన ఆస్తి కానీ ఏదైనా సరే పిల్లల కోసం ఉంచితే చాలా బావుంటుంది. ఎవరో వేరే ఒకళ్ళ మోజులో పడి ఆస్తిని, పదవిని అంకితం చేయకూడదు అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా చాలా వరకు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అండగా ఉన్నది పిల్లలు కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం విజయ్ ఆలోచిస్తే బావుంటుందని ఇప్పుడు కూతురు విజయ్‌కి అండగా నిలిచిందనే టాక్ అయితే చాలా ఉంది. చిన్న వయసులో పెద్ద అమ్మాయిలాగా మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది. నిజంగా ఆమెకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మరి విజయ్ కూతురుపై, విజయ్ పరిస్థితిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.